హౌ ఆర్ యు? ఫైన్. సో ఈ రోజు చూస్తుంటే మీరు చాలా ఎనర్జెటిక్ గా కనిపిస్తున్నారు. అవును. ఎనర్జెటిక్ గా ఉన్నారు కదా? అవును. ఈ రోజు బాగా చేసేస్తారు. ఫుల్ మొత్తం మీరే మాట్లాడేసేయాలి జాకిర్ గారు. ఏమంటారు? ఓకే 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 కదా? ఓకే. ఫస్ట్ మరి నాకు ఏం డిష్ చేసి చూపించబోతున్నారు? చికెన్ మెథి మలై. చికెన్ మేతి మలై. యా. ఓకే, అంటే చికెన్ అంటే చికెన్, మేతి అనగానే మేతి ఉంటుందని నాకు అర్థమైపోయింది. బట్ ఈ మలై అంటే మలై పాలు మలై వస్తుంది ఆ మలై క్రీమ్ యూస్ చేసి ఇప్పుడు మనకి చికెన్ మేతి మలై మలై చేస్తున్నారు. తయారు చేస్తుంది. మరి చికెన్ మేతి మలైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చెప్తారా? చెప్తా. ఉప్పు, షుగర్, వైట్ పెప్పర్ పౌడర్, జీరా పౌడర్, ధనియా పౌడర్, గరం మసాలా, ఇలైచీ పౌడర్, క్రీమ్, మలై, గ్రేవీ, బటర్, ఆనియన్, టమాటో, కొత్తిమీర, చికెన్, ఆయిల్, ఘీ. సో జాకిర్ గారు, మనకి చికెన్ మేతి మలైకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో తెలుసుకున్నాం కాబట్టి ఇప్పుడు దాన్ని తయారు చేసే విధానం. ఫస్ట్ ఏం చేయాలి? ప్యాన్ పెట్టాలి. ఓకే ఓకే, ప్యాన్ పెట్టండి. ఓకే, సో ప్యాన్ పెట్టేసాము. 1 స్పూన్ ఆయిల్. ఓకే, 1 టేబుల్ స్పూన్ ఆయిల్. అంటే బేసిక్గా మేతి అంటే కొంచెం చేదు వస్తుంది కదా, మరి దాంతో చేస్తే మేతి అది కూరగాయ ఉంటుంది ఆ మేతి. ఓకే, అంటే కూరగాయ మామూలు ఆకుకూర. ఆకుకూర ఆ మేతి. ఆ మేతి అంటే లైట్గా చిన్న చేదు ఉంటుంది కదా, చిన్న చిన్న ఉంది మేతి ఆ మేతి. సో నూనె కాగిపోయినట్టుంది కదా? అవును. ఓకే, నెక్స్ట్ ఏం చేయాలి? బటర్. ఓకే, సో బటర్ వేస్తే ఆటోమేటిక్గా టేస్ట్ వచ్చేస్తుంది మంచిగా. ఓ, మనం ఆయిల్ వేసి ఆయిల్లో బటర్ వేస్తున్నాం, మరి అలాగే నెయ్యి కూడా వేస్తున్నాం. ఎందుకు ఇన్ని? టేస్ట్ రావాలండి. మేథి అండ్ మలై అంటే టేస్ట్ రావాలంటే. సో మేథి అండ్ మలై టేస్ట్ రావాలి అంటే కంపల్సరీగా ఈ మూడు యూజ్ చేయాల్సింది. ఫస్ట్ 1 స్పూన్ ఘీ, 1 టేబుల్ స్పూన్ ఘీ అండ్ 1 పీస్ బటర్ అండ్ కొంచెం ఆయిల్. తర్వాత ఆనియన్. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ ఆనియన్స్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాము. నేను కలుపుతున్నాను. ఆనియన్స్ కొంచెం లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు అలా వేగించాలన్నమాట. మనకి అసలు బటర్లో గీలో వేస్తున్నాం కాబట్టి ఆ టేస్ట్ అసలు స్మెల్ సూపర్ వచ్చేస్తూ ఉంటుంది కదా. సూపర్ వస్తుంది. తర్వాత 2 స్పూన్ టమాటో. ఓకే, 2 టేబుల్ స్పూన్స్ టమాటో. తర్వాత 200 గ్రామ్స్ బోన్లెస్ చికెన్. ఓకే, 200 గ్రామ్స్ మనం దీంట్లో బోన్లెస్ చికెన్ యూజ్ చేస్తున్నాము. ఓకే, వేసి అంటే ఇప్పుడు మీరు చికెన్ వేస్తారు కదా, మనకి మేతి అంటే కొంచెం చేదుగా ఉంటుంది కదా, మరి దానికి అది ఆ చేదు ఎలా పోతుంది? ఆయిల్ కొంచెం ఫ్రై చేస్తే అది పోతుంది. ఓకే, అంటే దీంట్లో ఆయిల్లో వేసేసి మనం అటు ఇటు కలుపుతూ ఉంటాం కాబట్టి ఆటోమేటిక్గా మిగతావన్నీ యాడ్ చేస్తారు కాబట్టి పోతుంది అనమాట ఆ చేదు అనేది. మనం ఇప్పుడు ఏం చేసామంటే స్టవ్ పెట్టేసుకొని ప్యాన్ పెట్టేసుకొని చక్కగా దాంట్లో ఆయిల్ వేసుకొని కొంచెం బటర్ వేసుకొని అండ్ అలాగే నెయ్యి కూడా వేసుకున్నాము. ఆ 3 వేసుకొని బాగా హీట్ ఎక్కిన తర్వాత ఉల్లిపాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని అండ్ అలాగే టమాటాలు కూడా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని వేసుకొని దాని తర్వాత చికెన్ బోన్లెస్ చికెన్ యూస్ చేసాం అనమాట. వాటిని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని చక్కగా దీంట్లో వేసుకొని అలా ఒక 10 మినిట్స్ కలుపుతూ ఉండాలి. ఇది ఇంకొంచెం అవ్వాలి కదా, ఉడకాలి కదా. 10 మినిట్స్ గ్యాస్లో పెట్టాలి. కొంచెం వాటర్ చేసి 10 మినిట్స్. ఇప్పుడు వాటర్ వేస్తారా లేకపోతే 10 మినిట్స్ తర్వాత? ఇప్పుడు వేసేసేయండి, నేను కలుపుతూ ఉంటాను. ఓకే, అవి కొంచెం ఎక్కువగా మంచిగా బాయిల్ అవ్వాలి, కొంచెం మెత్తగా అవ్వాలి అని అంటే కనుక వాటర్ కొంచెం పోసి మనం ఒక 10 మినిట్స్ ఉంచుకోవాలన్నమాట. అలా ఉంచుకుంటే చికెన్ పీసెస్ నీట్గా అవుతాయి. చికెన్ మేతి మలై ఫస్ట్ మనం తయారు చేసుకోవడానికి ఏం చేయాలంటే స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టి దాంట్లో ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ లైట్గా హీట్ ఎక్కిన తర్వాత ఒక పీస్ ఆఫ్ బటర్ వేసుకోవాలి. ఆ బటర్ కూడా కొద్దిగా కరిగిన తర్వాత 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకోవాలి.
మొత్తం కరిగిన తర్వాత అందులో మనం ఏవైతే చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకున్నామో ఆనియన్స్ అండ్ టమాటోస్. ఫస్ట్ ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకొని లైట్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత టమాటాస్ వేసుకొని అది కూడా ఒక్క 2-3 సెకండ్స్ అలా కలిపిన తర్వాత చికెన్ ఏదైతే ఉంటుందో బోన్లెస్ చికెన్ వాటిని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని దాంట్లో వేసుకోవాలి. ఒక 2-3 మినిట్స్ అది కూడా కలిపిన తర్వాత కొంచెం వాటర్ చికెన్కి సరిపడా, చికెన్ ఉడకడానికి సరిపడా పోసుకోవాలి. అక్కడి వరకు ఉంచుకోవాలి. ఒక 10 మినిట్స్ అయిన తర్వాత చికెన్ మనకి మెత్తగా తినడానికి చాలా బాగుంటుంది అనమాట. అక్కడి వరకు చేసాం. ఇప్పుడు దాని తర్వాత ఏం చేయాలో అడిగి తెలుసుకుందాం. నాకు తెలిసి మెత్తగా అయిపోయినట్టున్నాయి, చూస్తుంటే నేను ఇలా ప్రెస్ చేస్తుంటే కూడా తెలిసిపోతుంది. నెక్స్ట్ ఏం చేయాలి? మొత్తం మసాలా వేయాలి. ఓకే, మొత్తం అంటే ఇలా వాటరీ ఉంది కదా, పర్వాలేదా? లేకపోతే వాటర్ మొత్తం పోయేంత వరకు వెయిట్ చేయాలా? పర్వాలేదు. ఓకే, సో ఫస్ట్ సాల్ట్ వేసుకుంటున్నాం మనం. సాల్ట్. ఓకే, కొంచెం స్వీట్ రావాలంటే కొంచెం షుగర్. ఓకే, షుగర్ వేసుకుంటున్నాం. లైట్ స్వీట్ కోసం కొంచెం షుగర్ వేసుకుంటున్నాము. వైట్ పెప్పర్ పౌడర్ 1 స్పూన్. ధనియా పౌడర్ ఓకే ½ స్పూన్. వైట్ పెప్పర్ పౌడర్ 1 full teaspoon and ధనియా పౌడర్ ½ tablespoon. జీలకర్ర పౌడర్ ½ స్పూన్. యా, జీరా పౌడర్ ½ tablespoon. గరం మసాలా ½ టేబుల్ స్పూన్. యా, గరం మసాలా ½ tablespoon. మనం మసాలాస్ అన్నీ ఆల్మోస్ట్ యాడ్ చేసేసాము. ఇలాచీ పౌడర్. ఓకే, ఇలాచీ పౌడర్. గ్రేవీ మసాలా. ఓకే, గ్రేవీ మసాలా అంటే ఎలా ప్రిపేర్ చేశారు గ్రేవీ మసాలా? కాజు పేస్ట్ చేసి తయారు చేసి. అదే ఓన్లీ కాజు పేస్ట్. ఓకే, మరి ఈ రెడ్గా ఉంది కదా, మరి అదే కొంచెం పసుపు, కొంచెం చిల్లీ పౌడర్. ఓకే, అంటే కాజుని నానబెట్టారా నీళ్ళల్లో, వాటర్లో నానబెట్టారా? బాయిల్ చేసి పేస్ట్ చేసి. మనం ఇప్పటి వరకు ఉడికే చికెన్లో మనం పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాం. ఆ పేస్ట్ని ఎలా తయారు చేస్తారు అంటే కాజూస్ని వాటర్లో బాయిల్ చేసి అవి బాయిల్ అయిన తర్వాత దాంట్లో కొంచెం చిల్లీ పౌడర్ అండ్ అలాగే పసుపు వేసి మెత్తగా మిక్స్ చేసుకోవాలి. ఆ మెత్తగా మిక్స్ చేసుకున్న మిశ్రమం ఏదైతే ఉందో అది ఇప్పుడు దీంట్లో యాడ్ చేయాలి. సో కాజు అంటే ఆటోమేటిక్గా టేస్ట్ యాడ్ అవుతుంది కాబట్టి మనం కాజు వేసుకుంటున్నాం దీంట్లో, గ్రేవీ ఎక్కువగా కనిపించడానికి కోసం కూడా. మలై, మీగడ. ఓకే, మలై అంటే మనం మీగడ కూడా ఒక కప్ తీసుకోవాలి. దాని తర్వాత దీంట్లో యాడ్ చేసుకోవాలన్నమాట. 2 tablespoons యాడ్ చేసుకోవచ్చు. ఎంత యాడ్ చేసుకుంటే అంత ఎక్కువ టేస్ట్ వస్తుంది మీగడ. క్రీమ్ ఎస్, క్రీమ్ 1 tablespoon. 2 tablespoons క్రీమ్. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయినట్టే కదా ఇప్పుడు? అయిపోయింది. పైన కొత్తిమీర, మేథి. ఓకే, అంటే మనం ఇది మొత్తం చేసేటప్పుడు కాకుండా జస్ట్ పైన మేథి చల్లుతాము, అప్పుడు అయిపోతుంది. ఓకే, సో మేథి అంటే మనకి మార్వాడి మేథి. ఓకే, అంటే ఇది చూసారు కదా, మేథి అనేది మనకి బయట మెంతి కట్టలు దొరుకుతాయి కదా, అవి వేసుకోవడం కాదు, మార్వాడి మేథి అని బయట ఇలా ఉంటుందన్నమాట. సో వీటిని యాడ్ చేసుకుంటే చేదు అనేది రాదు, చాలా బాగుంటుంది, టేస్ట్ కూడా యాడ్ అవుతుంది. మర్చిపోకుండా మేథి అనేది ఎప్పుడైనా సరే ఈ మేథిని యాడ్ చేసుకోవాలి, వేరే మేథి యాడ్ చేసుకోకూడదు. ఎక్కువ యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదా, కొంచెం యాడ్ చేసుకుంటే ज़्यादा दिए तो कड़वा हो जाता. ఓకే, కొత్తిమీర. మేథి మలై తయారైంది. మేథి మలై, చికెన్ మేథి మలై రెడీ అయిపోయిందండి. మనం మేథి అనేది కూడా ఎప్పుడైనా సరే బయట కొనుక్కోవాలి, అంటే కట్టలుగా కొనుక్కోకూడదు. మార్వాడి మేథి అంటే బయట షాప్స్లో దొరుకుతుంది కాబట్టి చక్కగా ఆ మేథి వేసుకొని పైన కొత్తిమీర కూడా చల్లేసుకుంటే చికెన్ మేథి మలై రెడీ అయిపోయింది. ఇప్పుడు తినడానికి రెడీగా ఉంది. టేస్ట్ చేసి నేను మీకు ఎలా ఉందో చెప్తాను. ఓకే, గార్నిష్ కోసం పైన క్రీమ్ వేసుకుంటున్నాం మనం. మలై, కొత్తిమీర. చికెన్ మేథి మలై తయారు. సో చూసారు కదా, చికెన్ మేథి మలై రెడీ అయిపోయింది. సూపర్గా కూడా స్మెల్ వచ్చేస్తుంది. నాకు తెలిసి అన్నీ కరెక్ట్గా సరిపోయినట్టున్నాయి, ఎందుకంటే అంత మంచి స్మెల్ వస్తుంది. అండ్ ఇప్పుడు నేను దీన్ని టేస్ట్ చేసి చెప్పేస్తాను ఎలా ఉందో.
చికెన్ మేతి మలై సూపర్ టేస్ట్ ఉంది. సో చికెన్లో ఆ కాజు పేస్ట్ ఏదైతే వేసారో ఆ పేస్ట్ తెలుస్తుంది, అంటే తింటుంటే అంత టేస్టీగా ఉంది. అట్ ద సేమ్ టైం మేతి మనం పైన చల్లుకున్నాం చూసారు, కొంచెం మేతి చల్లుకున్నాం కదా, ఆ మేతి టేస్ట్ కూడా తెలుస్తుంది. చాలా సూపర్గా ఉంది. ఇది ఎక్కువ స్పైసీగా లేదు, అంటే మీడియం స్పైస్ అనమాట. మీడియం స్పైస్గా ఉంది అండ్ అలాగే హాట్గా. స్వీట్ కూడా కొంచెం యాడ్ అయింది, ఎందుకంటే మనం మధ్యలో పంచదార కూడా వేసుకున్నాం కాబట్టి. స్వీట్, స్పైసీ, టేస్టీ, వాట్ ఏ టేస్ట్ అనిపించింది. సూపర్గా చేశారు.